ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యాకు బుద్ధి చెప్పాలని భారీగా ఆంక్షలు విధించాయి. వాణిజ్య సంబంధాలను తెంచుకున్నాయి. మాస్కో నుంచి చమురును కొనుగోలు చేసేది లేదని ఢంకా బజాయించాయి. అన్ని దేశాలు తమ బాటలోనే నడవాలంటూ సూచించాయి. భారత్ వంటి దేశాలపై తీవ్రమైన ఒత్తిడి చేశాయి. ప్రపంచానికి ఉపన్యాసాలు ఇస్తున్న ఐరోపా దేశాలు ఇప్పటికీ రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తూనే ఉన్నాయి. ఈ దేశాలు చెప్పుడు మాటలు విని రష్యాతో సంబంధాలు తెంచుకుని ఉంటే భారత్ వంటి దేశాలు శ్రీలంక, పాకిస్తాన్ మాదిరిగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయేవి. తమకు జరిగిన నష్టాన్ని ప్రపంచ నష్టంగా రుద్దాలని చూస్తున్నాయి వెస్ట్ కంట్రీస్ మాత్రం ఎంచక్కా రష్యాతో సంబంధాలను కొనసాగిస్తాయి. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ దిశగా రష్యా యుద్ధ ట్యాంకులు దూసుకువెళ్లాయి. దీనికి బదులుగా మాస్కోకు సరైన గుణపాఠం చెప్పాలని పశ్చిమ దేశాలు భావించాయి. అందులో భాగంగా క్రెమ్లిన్పై భారీగా ఆంక్షలను విధించాయి. మాస్కోతో వాణిజ్యాన్ని తెంచుకుంటున్నట్టు ప్రకటించాయి. ప్రపంచ దేశాలన్నీ రష్యాపై ఆంక్షలు విధించాలని పశ్చిమ దేశాలు సూచించాయి. ప్రత్యేకించి రష్యాతో సంబంధాలున్న భారత్పై పదే పదే ఒత్తిడి తెచ్చాయి. ఈ విషయంలో భారత్కు అమెరికా, ఐరోపా దేశాలు పాఠాలు బోధించాయి. రష్యన్ చమురు కొనుగోలు చేయరాదని, మాస్కోతో సంబంధాలను తెంచుకోవాలని సూచించాయి. అన్యాయంగా ఉక్రెయిన్ను ఆక్రమించుకోవటానికి యత్నిస్తున్న రష్యాకు బుద్ధి చెప్పాలని కోరాయి. ఉక్రెయిన్ విషయంలో ముసలి కన్నీరు కార్చి భారత్కు నీతి సూత్రాలు వల్లించిన అదే ఐరోపా దేశాలు ఇప్పటికీ మాస్కోతో వాణిజ్యాన్ని నెరుపుతున్నాయి. ఇప్పటికీ ఐరోపా దేశాలు రష్యా నుంచి భారీగానే చమురును కొనుగోలు చేస్తున్నాయి. మాస్కోకు బుద్ధి చెప్పాలన్న వెస్ట్ కంట్రీస్ నిర్ణయం ఏమైంది? ఈ ప్రశ్నకు పశ్చిమ దేశాలు సమాధానమివ్వవు. ఈ ఏడాది జనవరిలో మొదటి 18 రోజుల్లో రోజుకు 4,48,000 బ్యారెళ్ల చొప్పున EU, నార్వే, యూకే దేశాలకు రష్యా డీజిల్ని ఎగుమతి చేసినట్టు నివేదికలు చెప్తున్నాయి. అంతకుముందు 2022 డిసెంబర్లో రోజుకు 6,63,000 బ్యారెళ్ల చొప్పున ఆయా దేశాలు దిగుమతి చేసుకున్నాయి. డిసెంబర్, జనవరిలోనే రష్యా మొత్తం డీజిల్లో 27% మేర ఐరోపా దేశాలతో పాటు నార్వే, బ్రిటన్ కొనుగోలు చేశాయి. అంటే రష్యా చమురును కొనుగోలు చేయొద్దని ఇతర దేశాలకు చెప్తూనే పశ్చిమ దేశాలు మాత్రం అదే పని చేస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఇతర దేశాల కంటే పాశ్చాత్య దేశాలే అత్యధికంగా రష్యా చమురును కొనుగోలు చేస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత $31,500 కోట్ల శిలాజ ఇంధనాన్ని ప్రపంచ దేశాలకు రష్యా దిగుమతి చేసింది. ఇందులో ఐరోపా దేశాల వాటా సగం మేర ఉంది. $14,900 కోట్ల చమురును పశ్చిమ దేశాలు కొనుగోలు చేశాయి. అయితే రష్యా చమురును అత్యధికంగా కొనుగోలు చేస్తున్న దేశాలు ఏవి అంటే జాబితాలో చాలా దేశాలే ఉన్నాయి. తాజా నివేదికల ప్రకారం రష్యా చమురును అత్యధికంగా కొనుగోలు చేస్తున్న దేశాల్లో చైనా అగ్రస్థానంలో ఉంది. చైనా కొనుగోలు చేస్తున్న మొత్తం చమురులో 88% రష్యా ఆయిలే ఉంది. రెండో స్థానంలో ఏ దేశం ఉందో తెలుసా? ఐరోపాలో టాప్ కంట్రీ జర్మనీ. చైనా తర్వాత రష్యా చమురును అత్యధికంగా జర్మనీ కొనుగోలు చేస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత నుంచి ఇప్పటివరకు $6,660 కోట్ల శిలాజ ఇంధనాన్ని జర్మనీ కొనుగోలు చేసింది. తుర్కియే 3వ స్థానంలో, భారత్ 4వ స్థానంలో ఉంది. ఆ తర్వాత 8 స్థానాల్లో వరుసగా ఐరోపా దేశాలైన నెదర్లాండ్, ఇటలీ, పోలాండ్, ఫ్రాన్స్, బెల్జియం, హంగేరీ, బల్గేరియా, స్లోవేకియా దేశాలున్నాయి. సింపుల్గా చెప్పాలంటే రష్యా నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేసే 12 దేశాల్లో 9 దేశాలు ఐరోపా ఖండానికి చెందినవే. ఈ చమురు కొనుగోలే దారుణమనుకుంటే రష్యా నుంచి యురేనియంను ఫ్రాన్స్ నిరంతరాయంగా కొనుగోలు చేస్తోంది. గ్రీన్ పీస్ అనే ఎన్జీఓ సంస్థ నివేదిక ప్రకారం ఈ నెల 20న కూడా రష్యా కార్గో షిప్ ఫ్రెంచ్ పోర్టుకు చేరుకుంది. రష్యా ప్రభుత్వ సంస్థ రోసాటామ్ నుంచి యురేనియం కొనుగోలు చేసినట్టు గ్రీన్ పీస్ వెల్లడించింది. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత యురేనియం దిగుమతి చేసుకోవటం 7వ సారట. ఏడాది పాటు అణు ప్లాంట్లను నిర్వహించేందుకు అవసరమైన యురేనియంను ఫ్రాన్స్ దిగుమతి చేసుకున్నట్టు తెలుస్తోంది. రష్యన్ చమురును, యురేనియం నిత్యం కొనుగోలు చేస్తూ పశ్చిమ దేశాలు తమ దుర్బుద్ధిని బయటపెట్టుకుంటున్నాయి. అంటే పశ్చిమ దేశాలు చెప్పేదొకటి, చేసేది మరోటి అన్నది స్పష్టంగా తెలుస్తోంది. వారికి నష్టాలు రాకూడదని, ఇతరులు ఏమైపోయినా అవసరం లేదని వెస్ట్ కంట్రీస్ తీరుతో తెలుస్తోంది. ఒక్క రష్యా విషయంలోనే కాదు, పర్యావరణ మార్పులకు కారణమవుతున్న శిలాజ ఇంధనాలను వాడొద్దంటూ ప్రపంచ దేశాలకు పాశ్చాత్య దేశాలు నీతులు చెప్తున్నాయి. బొగ్గు, ముడి చమురు వంటి శిలాజ ఇంధనాలకు బదులుగా పవన, సౌర విద్యుత్తులను వినియోగించుకోవాలని సూచిస్తున్నాయి. కానీ యుద్ధం మొదలైన నాటి నుంచి ఐరోపా దేశాలు మాత్రం థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని భారీగా పెంచాయి. 2022 ఫిబ్రవరి తర్వాత ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, ఆస్ట్రియా, నెదర్లాండ్, బ్రిటన్ దేశాలు మళ్లీ బొగ్గుతో థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాయి. దీంతో ఐరోపా దేశాలు మళ్లీ బొగ్గు ప్లాంట్లను తెరిచాయి. భారీగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి. అసలు ఐరోపా దేశాల్లో బొగ్గును ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి? ఐరోపా దేశాలు బొగ్గు తవ్వకాన్ని విపత్తుగా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తిని పూర్తిగా నిలిపేశాయి. అయితే ఆయా దేశాలకు బొగ్గు ఎక్కడి నుంచి వస్తోంది అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి అన్న సమాధానం వినిపిస్తోంది. సురక్షితమైన బొగ్గు సరఫరా కోసం ఐరోపా దేశాలు వెతుకుతున్నాయి.
2022లో ఏకంగా 79 లక్షల టన్నుల బొగ్గును ఐరోపా దేశాలు దిగుమతి చేసుకున్నాయి. 2021తో పోలిస్తే బొగ్గు దిగుమతులు కూడా 3 రెట్లకు పెరిగాయి. 2021లో కేవలం 20 లక్షల టన్నుల బొగ్గునే ఐరోపా దిగుమతి చేసుకుంది. అత్యధికంగా 12 లక్షల టన్నుల బొగ్గును కొలంబియా నుంచి, 8,54,000 టన్నులు దక్షిణాఫ్రికా, 11 లక్షల టన్నులు ఆస్ట్రేలియాతో పాటు ఇండోనేషియా, నమీబియా, నైజీరియా నుంచి బొగ్గును భారీగా ఐరోపా దేశాలు దిగుమతి చేసుకున్నాయి. ఐరోపా దేశాల థర్మల్ విద్యుత్ ఉత్పత్తితో పర్యావరణానికి చేటు కలిగించే ఉద్గారాలను భారీగా విడుదల చేస్తున్నాయి. 2022తో పోలిస్తే ఈ ఏడాది 43% అదనంగా బొగ్గును ఐరోపా దేశాలు కొనుగోలు చేసే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే ఏడాదిలోగా పర్యావరణంలోకి 1 కోటి టన్నులు కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ దేశాల పర్యావరణ లక్ష్యాలు ఏమయ్యాయి? కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ఇచ్చిన హామీలు గాలికొదిలేశాయా? అంటే ఇప్పుడు వీటి గురించి ఐరోపా దేశాలు మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. కేవలం తమ ఇళ్లలో ఎయిర్ కండిషనర్లు నడిస్తే చాలనుకుంటున్నాయి. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలు మాత్రం రష్యా చమురును కొనుగోలు చేయకూడదు, బొగ్గు ఆధారిత విద్యుత్తును ఉత్పత్తి చేయరాదు, కానీ తమకు మాత్రం అది వర్తించదు అన్న రీతిలో పశ్చిమ దేశాలు వ్యవహరిస్తున్నాయి. ఆయా దేశాలను నమ్మి భారత్ రష్యాతో సంబంధాలను తెంచుకుని ఉంటే పరిస్థితులు పాకిస్తాన్ లాగో, శ్రీలంక లాగో మారేవి. అలా మారినా కనీసం పశ్చిమ దేశాలు ఆదుకుంటాయా అంటే అస్సలు ఆదుకోవు. అందుకే భారత్ ఎంత ఒత్తిడి తెచ్చినా పశ్చిమ దేశాలను ఏమాత్రం పట్టించుకోలేదు. రష్యా దోస్తీని ఎప్పటిలాగే కొనసాగిస్తూనే ఉంది.